హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నిన్నటి దినాన్న దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయిన వ్యక్తి అయినటువంటి ఆదామును అవ్వను మనం పరిశీలన చేసుకున్నాం. ఈరోజు దేవుడు పెట్టిన పరీక్షలో గెలుపొందినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. బైబిల్లో మనం అబ్రహాం గారిని ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన కూడా మనలాంటి సాధారణమైన మానవుడే. అయినప్పటికీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆదాము అవ్వల వలె ఓడిపోకుండా ఆ పరీక్షలో గెలుపొందాడండి. ఏంటంటే తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వమని అతి కష్టమైన పరీక్షను అబ్రహాం గారికి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరీక్షలో గెలుపొందుతాడా ఓడిపోతాడా అని ఆయనకు ముందే తెలుసు. అయినప్పటికీ తనకు ఒక్కగానటువంటి కుమారుణ్ణి బలివ్వడానికి వెనుతీయలేదు కాబట్టి ఆ పరీక్షలో ఆదాము అవ్వల వలె ఓడిపోకుండా గెలుపొందాడని. ఆ విధంగా ఒకగానొక్క కుమారుడిని బలివ్వడానికి వెనుతీయలేదు కాబట్టి ఆ పరీక్షలో గెలుపొందాడు కాబట్టి దేవుడు అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించాడండి. విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇశ్రాయేలీల వంటి జనాంగానికి మూలపురుషుడయ్యాడు. యేసుప్రభు వారి రాకకు మూలపురుషుడయ్యాడు. ఒక్కొక్కసారి ఆయన పెట్టే పరీక్ష ఎంత కష్టమైనప్పటికీ దాన్ని ఓపికతో నిర్వహించినట్లయితే ఆయన నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తారు.